హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టెర్మినల్ 2018 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే తెలుగు డబ్బింగ్తో పాటు ఆన్లైన్లోకి అయితే రావడం జరిగింది. బట్ మూవీ అయితే మీకు ప్రైమ్ వీడియోలో ఉంటుంది భయ్య. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రం తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్గా నేనేం పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు భయ్య. కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది స్టోరీ లైన్ అనేది చెప్పడానికి. ఒక సిటీలో ఒక ట్రైన్ టెర్మినల్ స్టేషన్ లో ఒక గ్రూప్ ఆఫ్ మిస్టీరియస్ పర్సన్స్ అయితే ఉంటారు. వీళ్ళందరి మధ్య జరిగే ఒక మిస్టరీని మీరు ఈ మూవీలో చూస్తారన్నమాట. అందులో అసాసిన్స్ ఉంటారు, నార్మల్ పీపుల్ ఉంటారు, అండ్ వీళ్ళందరి మధ్య కూడా ఒక మిస్టరీ అయితే నడుస్తుంటుంది. అసలు ఆ ట్రైన్ టెర్మినల్ లో వీళ్ళందరి మధ్య ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీ అప్డేట్స్, ఛానల్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం అంతగా ఎక్కలేదు భయ్య. బిలో యావరేజ్ అనిపించింది. ఏదో అలా వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా, కొన్ని చోట్ల అసలు వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా మూవీ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. బిలో యావరేజ్ అని చెప్తా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్, మార్గెట్ రాబీ పర్ఫార్మెన్స్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది అనమాట రోల్ అనేది మార్గెట్ రాబీది. సో అది బాగుంది. ఇంకా స్టైలిష్ విజువల్స్ ఉంటాయి. అండ్ సినిమా మొత్తం కూడా నియాన్ లైటింగ్ తో నడుస్తుంది అనమాట. అది కొంచెం యూనిక్ గా ఉంటుంది. కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టుద్ది, కానీ చాలా డిఫరెంట్ గా బిల్డ్ చేశారు. ఆ వరల్డ్ బిల్డింగ్ ఇదంతా కూడా నియాన్ లైటింగ్ తో. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మల్టిపుల్ టైమ్ లైన్స్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తాయి మీలో. వాటి పరంగా కూడా ఓకే. పైగా షార్ట్ రన్ టైమ్, ఫాస్ట్ పేస్డ్ గా వెళ్ళిపోతుంది మూవీ అన్నది. ఎక్కడ కూడా మరి డ్రాగింగ్ మూమెంట్స్ అయితే ఏం లేవు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అసలు వర్కౌట్ అవుతుంది. మెయిన్ గా నియాన్ లైటింగ్ లో మనకి విజువల్లీ కొంచెం హార్డ్ గా ఉంటుంది చూడడానికి. దాంతో పాటు స్టోరీ కూడా కాంప్లెక్సిటీ ఎక్కువైపోయి ఎలా పడితే అలా చూపిస్తుంటారు. సో దానివల్ల కన్ఫ్యూజన్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి అనమాట. పైగా సింబాలిజం ఎక్కువగా యూజ్ చేస్తారు భయ్య. అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ స్టైల్ డామినేట్ చేసిందని చెప్తాను మూవీని. మరి ఓవర్ స్టైలిష్ గా చూపిద్దామని ట్రై చేశారు, కానీ మెయిన్ ఆ ప్లాట్ కున్న గ్రిప్ అయితే మిస్ అయిపోయారని చెప్పాలి. స్టైల్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం వల్ల ఇంకా క్యారెక్టర్స్ పరంగా కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీకి అయితే నాకైతే క్లైమాక్స్ అనేది చెప్తాను భయ్య. నాకైతే అస్సలు నచ్చలేదు క్లైమాక్స్ అయితే. మరీ రష్డ్ గా కంప్లీట్ చేస్తారనిపించింది నాకు. అందుకే ఓవరాల్ గా బిలో యావరేజ్ మూవీ అని చెప్తున్నా. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ లో తెలుగు డబ్బింగ్ అయితే ఉంటుంది. నాకు అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇంగ్లీష్ లోనే చూసాను. ప్రైమ్ వీడియోలో ఓటీటీ ఉంది కాబట్టి మీరు చూద్దాం అనుకుంటే చూడండి. ఫ్యామిలీతో అయితే అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, సో చూడొద్దు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.